హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ బ్యాటర్ లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా క్విక్ అండ్ ఇన్స్టెంట్గా వడలు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందైతే మిక్సీ జార్లోకి 1 కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ అటుకులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేయాలి. పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మనం ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ కర్డ్ తీసుకోవాలి. ఈ సూజీ పౌడర్‌ని కర్డ్‌తో బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మన బ్యాటర్‌లోకి ఉడికించుకున్న మీడియం సైజ్ పొటాటో ఒకటి స్మాష్ చేసి వేసుకోవాలి. ఈ పొటాటో కూడా బాగా కలిసేలాగా కలుపుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొద్దిగా వంట సోడా, తగినంత సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. వంట సోడా ఎక్కువేస్తే వడలనేవి నూనె పీల్చేస్తాయి. ఎక్కడ వాటర్ అనేది యూజ్ చేయలేరు. చూసారు కదా పిండి ఎంత గట్టిగా ఉందో. మీకు పిండి అన్నది లూజ్ అవుతే కనుక కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోండి. సో, వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా వాటర్‌లో హ్యాండ్ డిప్ చేసి రౌండ్ బాల్‌లా చేసుకొని వడ షేప్‌లో చేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. మీకెక్కడైనా గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. లూజ్‌గా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్‌కి సరిపడంత వడలు వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే చాలు. మన ఇన్‌స్టంట్ వడల రెసిపీ అన్నది రెడీ. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విన్నీస్ వరల్డ్‌ని ఫాలో అవ్వండి.